ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. మనకి మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి నిఫ్టీ 500లో ఉన్న సాలిడ్ ఫండమెంటల్ స్టాక్స్ అంటే మనకి ఇప్పుడు హై నుంచి 50% పైన కరెక్ట్ అయిన స్టాక్స్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. అందులో మనం కనుక ఫస్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్. ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ ఒకసారి మనం చార్ట్ చూసినట్టయితే ఇక్కడ నేను పెట్టిన టైం ఫ్రేమ్ 1 మంత్ చార్ట్. ఎందుకు అంటే మనకి రీసెంట్ డేస్లో హై నుంచి ఎంత కరెక్షన్ అయిందో చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 1 మంత్ చార్ట్ పెట్టాను. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి 1 జూలై 2024న మనకి 56,000 దగ్గర స్టాక్ హై వస్తే ఇప్పుడు కరెంట్ ప్రైస్ చూసినట్టయితే మనకి నియర్లీ 25,000 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ ప్రైస్లో కరెక్షన్ కనుక చూసినట్టయితే మనకి 31,262 రూపీస్గా కనిపిస్తుంది. అలానే హై నుంచి చూసినట్టయితే మనకి నియర్లీ 55% దాకా స్టాక్ కరెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనం ఇంకొక హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. రీసెంట్ ఐపీఓ, మనకి ఐపీఓ అప్పుడు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇంకా చూసినట్టయితే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత 188 రూపీస్ ఈ స్టాక్ టచ్ అయ్యి ఇప్పుడు కరెంట్లీ మనకి 73 రూపీస్ జోన్లో దొరుకుతున్నట్టు తెలుస్తుంది. అదే మనం హై నుంచి కనుక చూసినట్టయితే 61% దాకా కరెక్ట్ అయింది. అలా కాకుండా దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ నుంచి కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 52% దాకా స్టాక్ కరెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే మనం ఇప్పుడు ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే ఏసీసీ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ సిమెంట్ స్టాక్. మనం కనుక గమనించినట్టయితే స్టాక్ ఇక్కడ మనకి డబుల్ టాప్ ఫామ్ అయింది కాబట్టి హైలో 2,811 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ మనకు కరెక్ట్ అయ్యి కరెంట్లీ మనకి 1,254 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. హై నుంచి చూసినట్టయితే మనకి ఇప్పుడు 55% దాకా కరెక్ట్ అయింది. ఓవరాల్గా ప్రైస్ కరెక్షన్ కనుక చెక్ చేసినట్టయితే హై నుంచి 1,561 రూపీస్ దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొక నిఫ్టీ 500 స్టాక్ కనుక చూసినట్టయితే టాటా ఎల్ఎక్సీ లిమిటెడ్. టాటా ఎల్ఎక్సీ కనుక చూసినట్టయితే ఆగస్ట్ 2022న మనకి ఈ 10,500 అనే ప్రైస్ టచ్ చేసి ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 3,900 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ స్టాక్ మనకి 3 ఇయర్ లోలో కరెంట్లీ ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక గమనించినట్టయితే హై ప్రైస్ నుంచి మనకి నియర్లీ 62% కరెక్ట్ అయింది. అలానే హై నుంచి చూసినట్టయితే మనకి 56% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మల్టీ ఇయర్ లోలో ట్రేడ్ అవుతున్న ఇంకొక స్టాక్ కనుక గమనించినట్టయితే ఐఈఎక్స్ లిమిటెడ్. ఐఈఎక్స్ లిమిటెడ్ కనుక గమనించినట్టయితే మనకి ఇయర్ 2021లో 316 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 114 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కనుక గమనించినట్టయితే మనకి హై నుంచి నియర్లీ 56% దాకా కరెక్ట్ అయింది. అలానే లైఫ్ టైం హై నుంచి చూసినట్టయితే నియర్లీ 65% దాకా కరెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఐటీసీ హోటల్స్ లిమిటెడ్. ఐటీసీ నుంచి స్ప్లిట్ అయిన తర్వాత మనం చూసినట్టయితే 260 హై టచ్ అయ్యి ఇప్పుడు కరెంట్లీ 137 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. హై నుంచి చూసినట్టయితే మనకి నియర్లీ 45% దాకా కరెక్ట్ అయింది. అలానే 112 రూపీస్ దాకా హై నుంచి కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి ఐటీసీ లిమిటెడ్ మల్టీ ఇయర్ లోలో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అలానే మనకి ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే ఇవన్నీ టాప్ ఫండమెంటల్ కంపెనీస్. ఒకప్పుడు బాగా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ ఇప్పుడు మనకి హై నుంచి మోర్ దెన్ 50% దాకా కరెక్ట్ అయింది. ఇప్పుడు కనుక చూసినట్టయితే దీపక్ నైట్రేట్ లిమిటెడ్ మనకి జూలై 24లో 3,000 రూపీస్ టచ్ అయిన ఈ స్టాక్ కరెంట్లీ మనకి 1,286 రూపీస్ దగ్గర దొరుకుతుంది. హై నుంచి చూసినట్టయితే మనకి నియర్లీ 58% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇంకొక లార్జ్ క్యాప్ స్టాక్ కనుక చూసినట్టయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ టీసీఎస్ చూసినట్టయితే మనకి హై 4,500 నుంచి కరెంట్లీ ఇప్పుడు మనకి 2,358 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అయిందో ఒకసారి చెక్ చేసినట్టయితే స్టాక్ నియర్లీ 48% దాకా కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ అలానే మనకి ఇంకొక హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే ఎస్బీఐ కార్డ్స్ కనుక చూసినట్టయితే మనకి కోవిడ్ టైంలో ఐపీఓకి వచ్చి హైకి వెళ్ళి 1100 హై నుంచి ఇప్పుడు స్టాక్ మనకి కరెక్ట్ అయ్యి నియర్లీ 635 దగ్గర మనకి ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది కనుక మనం గమనించినట్టయితే మల్టీ ఇయర్ లోలో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కరెంట్ ప్రైస్ కనుక చూసినట్టయితే 635 హై నుంచి కరెక్షన్ ప్రైస్ చూసినట్టయితే మనకి 44% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలానే మనం రీసెంట్ హై నుంచి ఒకసారి చెక్ చేసినట్టయితే ఒక 5 months బ్యాక్ హై నుంచి చూసినట్టయితే నియర్లీ 33% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్ అలానే మనకి ఇంకొక హై నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఐటీసీ లిమిటెడ్ కనుక చెక్ చేసినట్టయితే మనకి రీసెంట్లీ ఒక మంచి ర్యాలీ జరిగి హై 500 నుంచి ఈ స్టాక్ కరెక్ట్ అయ్యి మనకి కరెంట్లీ 287 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. హై నుంచి చూసినట్టయితే మనం ఇప్పుడు 41% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఐటీసీ రీసెంట్ ఫాల్లో ఎంత కరెక్ట్ అయినది డేటా. ఫ్రెండ్స్ అలానే ఇంకొక హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే స్విగ్గీ లిమిటెడ్ కనుక గమనించినట్టయితే కరెంట్లీ మనకి ఐపీఓ ఇష్యూ ప్రైస్ కన్నా కూడా లోయర్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కనుక గమనించినట్టయితే హై మనకి 550 నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి కరెంట్లీ మనకి 260 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే హై నుంచి ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అయిందో చూసినట్టయితే 52% దాకా స్టాక్ కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అలానే మనం ఇంకొక హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే టాటా టెక్నాలజీస్ ఐపీఓ ప్రైస్ కనుక చెక్ చేసినట్టయితే నియర్లీ 550 రేంజ్లో ఐపీఓ ప్రైస్కి వచ్చింది. ఐపీఓ తర్వాత మనకి నియర్లీ 1400 దాకా స్టాక్ మూవ్ అయ్యి అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి నియర్లీ ఇప్పుడు 509 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మన హై నుంచి కనుక చూసినట్టయితే ఐపీఓ తర్వాత 835 రూపీస్ కరెక్ట్ అయింది. అలానే 62% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు డాబర్ ఇండియా లిమిటెడ్ ఒకసారి చూసినట్టయితే హై నుంచి మనకి నియర్లీ 36% దాకా కరెక్ట్ అయింది. రీసెంట్ హై కనుక చూసినట్టయితే 641, ఇప్పుడు మనకి కరెంట్లీ 410 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి ఇంకొక హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్. ఫ్రెండ్స్ అలానే మనం ఇంకొక హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే ఐఆర్సిటీసీ కనుక చెక్ చేసినట్టయితే హై మనకి 1100 నుంచి స్టాక్ కరెంట్లీ మనకి నియర్గా 500 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం కనుక చూసినట్టయితే 54% ఫ్రమ్ హై నుంచి కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. లాస్ట్ 2 yearsగా ఈ ప్రైస్ కరెక్షన్ వచ్చినట్టు కనబడుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.